హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. 11న మున్సిపల్ పోల్, 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం రాష్ట్రంలో పురపాలక సంఘాల ఎన్నికలకు నగరాన మోగింది. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. హైదరాబాద్ ఎస్సీ గార్డెన్స్ లోని ఎస్ఈసి కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో కిక్కిరిసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. మొత్తం 7 కార్పొరేషన్లోని 414 వార్డులకు, 32 జిల్లాల్లోని 116 మున్సిపాలిటీలో 2582 వార్డులకు ఎన్నికలు నిర్వహించుతున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం 10:30 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడించారు. 31వ నామినేషన్ల పరిశీలన అనంతరం చెల్లుబాటు పైన అభ్యర్థుల జాబితా ప్రచురిస్తామని చెప్పారు. నామినేషన్ల తిరస్కరణపై ఫిబ్రవరి 1న అపీల్ చేసుకోవచ్చని, దాఖలైన అపీళ్లను 2న పరిష్కరిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీ కాగా, బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు. సుమారు వారం పాటు ప్రచారం కోసం అభ్యర్థులకు అవకాశం ఉంటుందని, ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని వివరించారు. రీపోలింగ్ అవసరమైతే 12న నిర్వహిస్తామని తెలిపారు. 13న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. 16న మున్సిపల్ చైర్పర్సన్, వైస్ మున్సిపల్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లను, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటామని చెప్పారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52,5,24,300 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని వివరించారు. 100% వెబ్ కాస్టింగ్, రాజకీయ పార్టీల గుర్తింపుపై ఎన్నికలు జరుగుతాయని కమిషనర్ రాణి ముకుందిని వెల్లడించారు. బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగే ఎన్నికల కోసం 16,031 బ్యాలెట్ బాక్సులు రెడీ చేస్తున్నామని తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం 136 కేంద్రాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణ, ఎన్నికల కోడ్ అమలు, ఇతర అంశాలను పరిశీలించేందుకు అధికారుల బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారికి శిక్షణ కూడా ఇస్తున్నామని వెల్లడించారు. అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లోని అన్ని పోలింగ్ స్టేషన్లను, కౌంటింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ ఉంటుందని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా రికార్డింగ్ ఉంటుందని తెలిపారు. ఎన్నికల కోడ్ను ఖచ్చితంగా పాటించాలని, స్వేచ్ఛగా, నిర్భయంగా, నిష్పాక్షితంగా ఓటు వేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ఓటర్లకు, అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు. ఓట్ల పండగకు హాజరై 85% పైగా పోలింగ్ నమోదయ్యేలా సహకరించాలని కోరారు ఎన్నికల కమిషన్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ.